ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పగలరా? కాంగ్రెస్ రెండేళ్ల పాలన పథకాలు ప్రజాప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చారు కానీ అంతకు మించిన వ్యతిరేకతను రెండేళ్లలో సాధించారు. కారణం ఏంటి? కేవలం రెండేళ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు అడుగంటిపోయిందనే అంశం గణాంకాలు సూచికలు తెలియజేస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు. కారణం ఏంటి? ఇంత అప్పు చేసినా కానీ ఒక్క హామీ కూడా 100% నెరవేర్చలేదు. కొన్ని అసలు ప్రారంభం కూడా చేయలేదు. దీనిపై మీ అభిప్రాయం? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అంటూ అందులోనే 13 హామీలు ఇచ్చారు. అందులో ఎన్ని అమలు చేశారు? ఈ 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చారు. 2 ఏళ్లు గడిచిపోవడానికి వస్తుంది. మరి వాటి పరిస్థితి ఏంటని ప్రజలు అడిగితే ఏం చెప్తారు? హైడ్రా పేరుతో పేదల బతుకులను నాశనం చేయడానికి కారణాలు ఏంటి అంటే మీ ప్రభుత్వ సమాధానం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 45 ఏళ్లు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే పాలించాయి. ఆ రోజు అక్రమ కట్టడాలకు ఎలా అనుమతి ఇచ్చారు? ఈ రోజు ఎలా కూలుస్తున్నారు? హైదరాబాద్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయినట్లు బయట ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం మీ పాలనా విధానాలు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? 2 ఏళ్ల పాలనలో రైతులకు మీ ప్రభుత్వం చేసిందేంటి? 70 లక్షల మంది రైతులు రైతు రుణమాఫీ లబ్ధి అని ప్రకటనలు ఇచ్చారు. 17,000 కోట్లతో అంతమంది రైతుల రుణమాఫీలు సాధ్యమేనా? బీఆర్ఎస్ లక్ష రుణమాఫీకే 27,000 కోట్లు ఖర్చు చేశామంటుంది. అలాంటిది 2 లక్షల రుణమాఫీకి కేవలం 17,000 కోట్లు సరిపోతాయా? రైతు రుణమాఫీ అనేది కేవలం 20% మాత్రమే జరిగింది అంటున్నారు ప్రజలు, రైతులు. దీనిపై మీ అభిప్రాయం? రైతు బంధు అంశంలో మీ ప్రభుత్వానికి సరైన మార్గదర్శకాలు ఉన్నాయా? 2, 3, 5 ఎకరాల రైతులకు కూడా రైతు బంధు రానోళ్లు ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుంది? 200 యూనిట్లు ఉచిత కరెంటు అన్నారు, కానీ చాలా మంది బిల్లులు కడుతున్నామంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? వ్యవసాయ రంగంలో విఫలమైన మీ ప్రభుత్వం విద్యారంగంలో కూడా ఇంకా దారుణం అంటున్నారు విద్యార్థులు, నిరుద్యోగులు. కారణం 6,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడానికి కారణం వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7 నెలల జీతాలు పెండింగ్ లో ఉండడానికి కారణం. మనకేం తక్కువ 3 లక్షల కోట్లు బడ్జెట్ అన్న ముఖ్యమంత్రి నన్ను కోసినా నిధులు లేవు అనడానికి కారణం. అధికారంలోకి వచ్చాకే నిధులు లేవని తెలిసిందా అంటే ఏం చెప్తారు? 7 లక్షల కోట్లు అప్పు అంటూ గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం దేనికోసం? ఎందుకంటే కాగ్ రిపోర్ట్ చెప్తుంది గత ప్రభుత్వం చేసింది 3 లక్షల కోట్లు మాత్రమే అని. దీనిపై మీ అభిప్రాయం? నెలకు మీరు కడుతున్న వడ్డీ 2,000 కోట్లని కాగ్ రిపోర్ట్ చెప్తుంది. మరి మీరు 6-7 కోట్లు కడుతున్నాం అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఎంతమంది యువతకు 5 లక్షల యువ వికాసం కార్డులు ఇచ్చారు? మొదటి ఏడాది 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇంటికి 5 లక్షల చొప్పున 4 లక్షల ఇళ్లకు మీరు బడ్జెట్లో కేటాయించిన 7-8 వేల కోట్లు సరిపోతాయా? ఎందుకు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు? తులం బంగారం పరిస్థితి ఏంటి? మహిళలకు 2,500 ఇవ్వని ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటే మహిళలు నమ్ముతారా? వృద్ధులకు ఇస్తా అన్న 4,000 పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? గత ప్రభుత్వం 10 ఏళ్లలో 3 సార్లు బస్ ఛార్జెస్ పెంచితే కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్లలోనే 4 సార్లు బస్ ఛార్జెస్ పెంచారు. కారణం అంటే ఏం చెప్తారు? బస్ ఛార్జెస్ పెంచారు, మద్యం ధరలు పెంచారు, అయినా కానీ హామీలు అమలు చేయలేకపోతున్నారు. దేనికి? హామీలు అమలు చేయనందుకే స్థానిక ఎన్నికలకు పోవడానికి ఇంత సమయం పట్టింది అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? బీసీల రిజర్వేషన్స్ అంశం కేంద్రం పార్లమెంటు పరిధిలో ఉంటుందని మీకు తెలియదా? ఎన్నికల సమయంలో దాదాపు 5 డిక్లరేషన్లు ఇచ్చారు. వాటి పరిస్థితి ఏంటి? 12 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నిరుద్యోగ భృతి అన్నారు, ఏమైంది? హెచ్సియు భూముల స్కామ్ ఏంటి? రేవంత్ బ్రదర్స్ తెలంగాణలో రాజ్యం వెళుతున్నారు అంటున్నారు ప్రజలు. దీనికి మీ సమాధానం? తమ్ముడు కంపెనీలకు 1,000 కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడానికి కారణం 2,738 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ చూపించి 10,583 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ కి ఎలా వచ్చారు? 22 నెలల్లో 2.2 లక్షల కోట్ల రుణం పెరగడానికి కారణం ఏంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో మొదటి స్థానం నుండి 7వ స్థానానికి పడిపోయింది. కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? కంచగచ్చిబౌలి 400 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఆక్షన్ కి విద్యార్థులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు మేలో ఇచ్చిన పీఎం మోదీ బుల్డోజర్ పాలిటిక్స్ అని విమర్శిస్తున్నారు. ఈ భూమిని ఎకో పార్కుగా మార్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దీనిపై మీ సమాధానం ఏమిటి? లగచర్ల ఫార్మా విలేజ్, మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులలో భూమి స్వాధీనాలకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు ఆపేయాలా లేక మార్చాలా? 10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. సుప్రీంకోర్టు రీజనబుల్ పీరియడ్ లో డిస్క్వాలిఫికేషన్ డెసిజన్ తీసుకోమని ఆదేశించింది. మీ మేనిఫెస్టోలో యాంటీ డిఫెక్షన్ లా హామీ ఇచ్చారు, కానీ ఇది ఎందుకు అమలు చేయట్లేదు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచే సత్తా కాంగ్రెస్ కి ఉందా అంటే మీ సమాధానం? భారత్ సమ్మిట్, మిస్ వరల్డ్ 2025 గద్దర్ ఫిలిం అవార్డ్స్ కు 200 కోట్లు ఖర్చు చేస్తుండగా రిటైర్డ్ ఎంప్లాయీస్ డ్యూస్ కాంట్రాక్ట్ బిల్లులు క్లియర్ చేయకపోవడం వెనుకున్న కారణాలు ఏంటి? కేటీఆర్ మిస్ గవర్నెన్స్ అని విమర్శించారు. రైతు సూసైడ్స్ పెరగడం, మహిళల వెల్ఫేర్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం, మూసీ ప్రాజెక్టులలో అవినీతి ఆరోపణలకు మీ సమాధానం ఏమిటి? ఆర్టీసీ నష్టాల్లో కొనసాగడానికి ఉచిత బస్ కారణం అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఉచిత బస్ వల్ల 3,000 కోట్లు ఏడాదికి ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఇది ప్రయోజనం లేని విషయం కదా? ఇన్ని రంగాలలో వ్యతిరేకత, అసమర్థత మూటగట్టుకున్న ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో గట్టెక్కుతుందా? మొత్తానికి ఈ 2 ఏళ్లలో ఏం సాధించింది మీ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు?